Welcome back to Local TV's Mustafa. శ్రీను వైట్ల గారు సెకండ్ రౌండ్ గెలిచిన తర్వాత మనం థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోబోతున్నాం. ఈసారి గిఫ్ట్ హ్యాంపర్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. థర్డ్ రౌండ్ లో వీఆర్ గోయింగ్ టు ప్లే కొన్ని ఫొటోస్ ప్లే చేస్తామండి. శ్రీను వైట్ల గారు ఫొటోస్ ప్లే చేస్తాము. ఆ సిచ్యువేషన్ లో ఆయన ఏమనుకుంటా ఉండుండొచ్చు అనేది మీరు గెస్ చేయాలి. బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. రవితేజ అండ్ శ్రీను వైట్ల గారు. రవితేజకి వెనక వేరే బ్లాక్ ఏదో బాగుంది, ఆ బ్లాక్ పెడదామని ఆలోచిస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఏం చెప్పాలి అంటే తనకి ఎవరికి గిఫ్ట్ హ్యాంపర్ కావాలో ఆలోచించుకోండి. ఓకే, రైట్ రైట్ రైట్. సెకండ్ ఫోటో. అందరి వాడు. ఏమనుకుంటున్నావా చెప్పు. గెస్ట్ చేయలేకపోతున్నా. అలా గివప్ చేయొద్దండి. ఓకే, మీరు చెప్తారా? ఆయన ఏదో నవ్వించడానికి ట్రై చేస్తున్నాను నేను. అంటే ఆయన కన్విన్స్ చేస్తూ చేయాలి కదా సినిమా. సో ఆయన ఏదో నవ్వించడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ. అది ఒక సీన్ యాక్సెప్ట్ చేయించడానికి నేను ట్రై చేస్తున్నాను. ఓకే, మీరు దగ్గరలో ఉన్నారా ఆ ఆన్సర్ కి? లేదు, లేరు. ఓకే, సో నెక్స్ట్ ఫోటోగ్రాఫ్. త్రిష కదా, సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తన పెర్ఫార్మెన్స్ చెప్తున్నాడు అంతే. అది ఎంత బాగా తీసుకోవాలి అని అనుకుంటున్నాడు అంతే, అంతకంటే ఇంకేముంటున్నారు అంతే. రైట్. ఓకే, సో 2 out of 3 రైట్. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్. ఓకే, కరెక్ట్గా నేను అనుకున్న ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా చేస్తున్నాడు అనే కాన్ఫిడెన్స్తో ఉంది ఆ అబ్జర్వేషన్. ఓకే, రైట్, కరెక్ట్గా ఉంది అని. Absolutely right. So 4 out of 5 are right. Can we have the next photograph, please? ఫస్ట్ టైం వీళ్ళు ఒక లొకేషన్ ల్యాండ్ అయ్యి ఆ లొకేషన్ని తను హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగా ఉంది. ఆ లొకేషన్ బాగుందని తను హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగా ఉంది. కాదు బాబా, ఇక్కడ ఏం జరిగిందంటే దానయ్య గారి స్పెక్ట్ చూసి నవ్వు వస్తుంది నాకు. రవితేజ అవునా? అక్కడ చూడు. ఓకే, సో చాలా క్లోజ్ వచ్చారు. ఆ లుక్ అట్లేదు బాబా, అంటే ఉంది చూడు. అది చూడలేదు. కాదు, రవిది వచ్చి ఇటు ఉంది, దానయ్య గారు కూడా ఇటే ఉంది. దానయ్య గారి స్పెక్స్ నాకు నచ్చింది. నవ్వుకుంటున్నాం, బాలే అమ్మాయి స్పెక్స్. ఓకే, సో 3 out of 5 రైట్ వచ్చినాయి అండి. సో వినయ్ గారి ఫొటోస్కి వెళ్దాం. ఓకే, మీరేమనుకుంటారో చూద్దాం. ఓకే, ఈ ముచ్చట్లు ఇలాగే సాగుతూ ఉంటాయి. బట్ బిఫోర్ వి గో టు ద నెక్స్ట్ రౌండ్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నా చేయి పట్టుకుంటే ఎవరు చేయి పట్టుకోతాను అనుకున్నట్టు. నాకు వినయ్ గురించి బాగా తెలుసు. బట్ ఏంటంటే చాలా కోపం వచ్చిందండి. బీవాళ్ళ నాకు తెలియదు. వీళ్ళందరూ వినయ్ అడుగుతున్నారు కొంచెం హెవీ అయిపోయి ఏదో తగ్గాలని. ఇప్పుడు అదే ప్లాన్లో ఉన్నా నేను. బ్రిలియంట్నే చూడండి మీకు ఏం జరుగుతుంది అన్నట్టు చెప్తున్నాడు. నిజంగానే అంత సిన్సియర్ లవ్ అని మ్యారేజ్ చేసుకుంటాడని మేము ఎవరూ అనుకోలేదు. వినయ్ గారి ఫొటోస్కి వెళ్దాం. ఓకే, మీరేమనుకుంటారో చూద్దాం. ఓకే, ఈసారి మీరు డిప్లొమాటిక్ ఆన్సర్స్ కాకుండా విటీగా, అంటే సరదాగా మీకేమనిపిస్తుంది ఆ ఫోటో చూసి అనేది మీరు ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడు తను నో అని అంటే మళ్ళీ ప్రాబ్లం. నాకు మైనస్ పడతాయి. మరి మైనస్ ఆ చీటింగ్ జరగకుండా బంటి అని మా జడ్జి ఉన్నారండి. ఓకే ఓకే, ఆయన డిసైడ్ చేస్తారు ఎవరు గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వాలని. ఓకే, అవి రెడీ? ఏమనుకుంటున్నానంటే వినే ఇక్కడ నవ్వుతున్నాడు కదా. ఇక్కడ నవ్వుకుంటున్నారు, మీరు ఇటు ఎక్స్ప్రెషన్ చూడట్లేదు ఆ ఫోటో చూసి. అదే అదే ఇదే సరదాగా చెప్పాలి కదా నేను. ఏం చెప్తా, నా చేయి పట్టుకుంటే ఎవరు చేయి పట్టుకోతాను అనుకున్నట్టు.
దట్ వాజ్ అ గుడ్ వన్. నా చేపట్టుకున్నా బాగానే ఉంది, ఇంకెవరు చేపట్టు. మీరు ఒప్పుకోరని మాకు తెలుసు, కానీ ఆన్సర్ బాగుంది. అదేంటో నాకు తెలియదు. ఓకే, ఇది బాగుంది. సో మాకు ఆన్సర్ నచ్చిందండి. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ ఫోటోగ్రాఫ్. కొత్త అవతారం. సాంబాదా ఇది? సాంబా ఇప్పుడు ఠాగూర్ రిలీజ్ అయిన తర్వాత తిరుపతి వెళ్ళాలి నేను. ఎలా పెంచి సాంబా. ఓకే ఓకే ఓకే. దానికి ఏం చెప్పొచ్చు అంటే, ఆళ్ళు ఏదో వెళ్ళిపోతానంటున్నాడండి. ఆళ్ళు వెళ్ళిపోతానంటున్నాడు. నేనేం చేయను, మా వాడు చూసుకుంటాడు వెళ్ళిపోతే, కానీ మా టైగర్ చూసుకుంటాడు అన్నట్టు ఉంది. నేను నిన్నేం అన్నాం, వెళ్ళిపోతే మా వాడు చూసుకుంటాడు సంగతి. ఈ ఆన్సర్ కూడా మాకు మీ స్టైల్లో నచ్చిందండి చాలా. మీరేమంటారు? తెల్ల కమిడియన్స్ వెళ్ళిపోతాం అంటుంటారు. కానీ వాస్తవానికి అదేం కాదు, కానీ అదేదో సీన్ రిహర్సల్. బట్ నేను చెప్పిన ఆన్సర్ మాత్రం నచ్చింది. ఓకే సార్, మీరే పాయింట్ ఇచ్చేసారు. సో నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ ప్లీజ్. రాజమౌళి. కోడాక్ మూమెంట్. వీళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. రాజమౌళి అంటున్నాడు, ఇప్పుడు ఇన్నాళ్ళు నాకు కాంపిటీషన్ ఉండేవారు, ఇప్పుడు ఆ కామెడీ జానర్ను కూడా ప్రూవ్ చేసి మళ్ళీ వాళ్ళకి కూడా కాంపిటీషన్ అయిపోయారు అంట. దట్స్ అ వెరీ గుడ్ ఆన్సర్. ఎంత స్వీట్ ఫ్రెండ్ అండి. వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్లెనేషన్? అంటే నాకు గుర్తుండదు, మేము కలిసినప్పుడల్లా ఆల్మోస్ట్ ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం, నాకు గుర్తులేదు. తన ఆన్సర్ బాగుంది. ఆన్సర్ బాగుంది, మళ్ళీ మీరే పాయింట్ ఇచ్చేసారు. కెన్ వి గో టు ద నెక్స్ట్ ఫోటో ప్లీజ్? బాగుంటే బాగుంది అంతే. కృష్ణ ఇప్పుడు ఎవరు రైట్లో ఎవరు బావా? మన కాశీ గారు, చోటకే నాయుడు, రవితేజ. ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ వినయని అడుగుతున్నారు, కొంచెం హెవీ అయిపోయి ఏదో తగ్గాలని. ఇప్పుడు అదే ప్లాన్లో ఉన్నా నేను. బ్రిలియంట్నే చూడండి, మీకు ఏం జరుగుతుందో అన్నట్టు చెప్తున్నాడు. ఓకే, బాగుందండి. మళ్ళీ నిజంగా నువ్వు అనుకో, అది బాగా ఎక్కువ హెవీగా ఉన్నాం. అవును, బాగా అందరూ ఫోకస్డ్గా ఉన్నారు. బాగా హెవీ అయిపోయి రవి వీళ్ళందరూ కూడా. అంటే చూడు, ఇప్పుడు ఇండియాకి వెళ్ళిన తర్వాత చూడు, లేకపోతే అవుట్డోర్ ఇక్కడే కాదు, ఇక్కడ తగ్గించా చెప్తున్నాడు. అగైన్ వెరీ వెరీ నైస్ ఆన్సర్ అండి. మీరు మళ్ళీ పాయింట్ ఇచ్చేసారు ఆయనకి. సో ఇప్పుడు నాకు చిన్న డౌట్ వస్తుంది, మీరు అర్థం చేసుకోవటం సింపులా, లేకపోతే ఆయన మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసేసుకున్నారా? నన్ను అర్థం చేసుకోవడం కూడా సింపుల్ అని. నన్ను అర్థం చేసుకోవడం సింపుల్, బాగా అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ప్రతిదానికి ఆన్సర్స్ ఆల్మోస్ట్ నిజంగా రెండు కూడా సింపుల్. తను అర్థం చేసుకోవడం కూడా, అంటే 16 years ట్రావెల్ కదా, 16 years కదా. సో తన గురించి నాకు బాగా తెలుసు. సో మన బంటి నా క్వశ్చన్స్ నిజంగానే కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నాయి, తన ఆన్సర్ ఇవ్వడానికి కూడా. అందుకని తను బాగా చెప్పేసి ఉండేవాడు. ఓకే, సో మన బంటి ఎవరికి గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చేయబోతున్నాడో చూద్దాం. డెఫినెట్ గా తనకే ఇవ్వాలి, తనే బాగా. మీరే డిసైడ్ చేస్తారు అది కూడా. ఓకే, సో మన ఈ రౌండ్ కూడా మీరే గెలిచేసారండి. బట్ ఐఎమ్ ష్యూర్ మీరు ఇంత మంచి ఫ్రెండ్స్ కాబట్టి నేను చెప్తాను, చాక్లెట్స్ అన్ని షేర్ చేసుకోగలుగుతారు. ఇవి నా మేనల్కి మేనకోళ్ళకి. దట్ ఈస్ సో స్వీట్. మన ఫోటోస్ రౌండ్ లో ఇద్దరు చాలా బాగా ఆన్సర్ చేశారండి. బట్ వినయ్ గారు చాలా డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇచ్చారు. ఎక్కడ ఇలా అలా శ్రీను వైట్ల గారు ఫీల్ అవ్వకూడదు అనుకుంటూ. బట్ శ్రీను వైట్ల గారు చాలా హ్యూమరస్ గా ఆయన స్టైల్లో, ఆయన మూవీ ఉన్న స్టైల్లో ఆన్సర్స్ ఇచ్చారు. అండ్ మళ్ళీ గిఫ్ట్ హ్యాంపర్ ఆయనే తీసేసుకున్నారు. శ్రీను వైట్ల గారు ఇందాక ఏదో వినయ్ గారి గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నారు, మధ్యలో కట్ చేశారు, చెప్పట్లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏంటో కనుక్కుందాం. ఈ రోజు మన ఈ ఎపిసోడ్ లో ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసో చూసాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో వినాయక్ గారు, శ్రీను వైట్ల గారు ఒకరి గురించి ఒకరు చాలా గాసిప్, చాలా సీక్రెట్స్ చెప్పబోతున్నారు. సో స్టే ట్యూన్ టు లోకల్ టీవీ. ముస్తఫా సేమ్ టైమ్ టుమారో. చేయాలి సార్ అన్నాడు. కోపం వచ్చింటుంది బాబు, ఎవరో తెలియకుండా ఫోన్ చేసి అడుగుతాను. ఇంకా ఎక్కువ విసిగిస్తుంటే కనుక తర్వాత కలవండి, తెలిసినప్పుడు మాట్లాడదాం. నాకు వినయ్ గురించి బాగా తెలుసు. బట్ ఏంటంటే
చాలా కోపం వచ్చింది దేవుళ్ళ నాకు తెలియదు చాలా బూతులు కంట్రోల్ చేసుకుని బావా ఆనందం తర్వాతే కదా నువ్వు పెళ్లి చేసుకుని అదే నీ లవ్ అఫేర్ కూడా. నా ఫేవరెట్ డైరెక్టర్ అంటే తెలుగు అని చెప్పలేను, మణిరత్నం. ఏంటి బాగా ఎందుకు చూస్తున్నాను అక్కడ ఏదో ఉందనిపిస్తుంటుంది నాకు అర్థం కాదు, నాకు రిలేషన్ చాలా బాగుంటుంది. Mustafa, Mustafa,